హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ ధృవ అఫీషియల్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు అండి. ఎట్లాంటి చేపల పులుసు అయినా మీరు ట్రై చేసి ఉండొచ్చేమో, బట్ నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్. సో పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అయితే మనం నానబెట్టుకోవాలి. అలాగే నేనైతే డ్యామ్ నుంచి పట్టుకొచ్చిన చేపని తీసుకోవడం జరిగింది. సో ఇదైతే నియర్లీ 2 kgs వరకు ఉందండి. సో ఇట్లా మనకి పీస్ చూస్తేనే మనకి రెడ్డిష్లా ఉంటుంది, ఫ్రెష్ చేప కాబట్టి. సో ఇప్పుడైతే 2 మా చెట్లో కాసిన వంకాయలు అన్నమాట ఇవి. సో అవి వేస్తున్నాను చేపల పులుసుకి. సో చేపల పులుసుకి వంకాయ మామిడికాయలు అయిందే మంచి టేస్ట్ రాదనమాట. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు అనమాట, ఒక టమాటో, ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్. సో స్టవ్ వెలిగించేసుకొని మనము ఈ ప్రొసీజర్ మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో కడాయి పెట్టేసుకొని హీట్ అయ్యాక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. సో చేపల కూర అంటేనే మనకి ఫుల్ ఆయిల్ పడుతుందండి, ఇంకా తప్పదు. ఇంకా ఫుల్ డైట్ చేసే వాళ్ళైతే ఏదో వారానికి తింటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆవాలు వేయాలండి. అలాగే జీలకర్ర వేయాలి 1/2 స్పూన్. ఒక 5 నుంచి 10 వరకు మిరియాలు వేయాల్సి ఉంటుంది. సో కూరలో మనం మిరియాలు వేసినట్లయితే దాని టేస్టే మారిపోతుందండి. అలాగే కొంచెం మెంతులు వేయాల్సి ఉంటుంది. సో ఇవైతే ఆయిల్లో మంచిగా డాన్స్ వేసేస్తున్నాయి. సో మంచిగా డాన్స్ వేసి వేగిపోయాక పచ్చిమిర్చి చీలికలు అలాగే పెద్ద ఆనియన్ తరుగు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అన్నీ వేసేసాక ఇలా వీడియోలో చూపినట్టు గరిటెతో తిప్పుతూ ఉండాలి. సో మీరందరూ నెల్లూరు నుంచి ఎవరు ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే నెల్లూరు చేపల పులుసు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ ఆనియన్స్లోకి 1/2 స్పూన్ పసుపు వేయాలి. అలాగే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో డిష్ అయిపోయేంత వరకు కలపక్కర్లేదండి, మధ్యలో స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం నానబెట్టుకున్న చింతపండునైతే మంచిగా స్క్వీజ్ చేసేసుకొని గుజ్జుని ఒక గిన్నెలోకి స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని వడకట్టుకొని మాత్రమే యూస్ చేసుకోవాలండి, లేదంటే ఇందులో రాళ్ళు, మట్టి, ఇసుక ఇవన్నీ తగులుతాయి కాబట్టి సో జాగ్రత్తగా నీట్గా చేసుకున్నట్లయితే మన కర్రీ కూడా మంచిగా వస్తుంది. చేపల పులుసుకి ఏంటంటే చింతపండు చాలా తక్కువ వాటర్ పోసి గుజ్జుగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసిస్తే నీళ్ళగా అయిపోతుంది పులుసు అనేది. సో చిక్కటి పులుసులాగా మాత్రమే కలుపుకోవాలి. సో నేను 2 kgs చేపలు తీసుకున్నాను కదండి, దానికి పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు మాత్రం సరిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా పులుపు ఎక్కువ అయిపోతుంది. అలాగే ఇందాక చిన్న టొమాటో ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకొని మంచిగా సిమ్లో వేయించి పెట్టుకోవాలి. ఇవి వేగిపోయాక ఒకసారి కలిపేసుకొని మనం చింతపండు గుజ్జు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అదైతే ఇందులో వేసేసి, ఇందులో సరిపడా సాల్ట్ నేను చింతపండులోనే వేసేసానండి, అది క్లిప్ మిస్ అయింది. ఒకసారి కలిపేసుకొని ఇందులో కారం ఎక్కువ పడుతుందండి. చేపల పులుసు అంటేనే మనకి తగ్గట్టు కారం ఉండాలి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మాత్రమే వాడుతున్నాను. బయట ప్యాకెట్స్ అయితే మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి కాబట్టి ఇంట్లో ఎండుమిరకాయలు తెచ్చుకొని బాగా ఎండబెట్టి ఒక 10 రోజుల పాటు మంచిగా ఎండిన తర్వాత ధనియాలు కూడా మంచిగా ఎండబెట్టుకొని మనం మిల్ పట్టించుకొని అవి వాడుతున్నానండి. సో సపరేట్గా ధనియాల పొడి అయితే ఇందులో వేయట్లేదు, కారంలో ఉంది కాబట్టి. సో ఈ విధంగా కలిపేసుకొని అలాగే స్టార్టింగ్లో ఆనియన్స్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. మిగతా 1/2 టీ స్పూన్ అయితే ఈ గ్రేవీలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ దంచేసుకొని ఇందులో వేసేసుకోవాలి. సో నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట చేపల కూర. సో తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు అంతటిని మరిగించుకోవాలి. 10 to 15 మినిట్స్ పులుసు మంచిగా చిక్కగా పడిన తర్వాత ఈ విధంగా మరుగుతుంది. అలాగే మరిగిన తర్వాత మనము మన చేప ముక్కల్లో ఏదైతే ఫిష్ హెడ్ అలాగే టెయిల్, తలకాయ, తోక ఈ 2 కూడా ఈ పులుసులో వేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇదే ట్రిక్ అండి.
ఈ ట్రిక్ వల్ల మన చేపల పులుసు టేస్ట్ ఇంకా మరింత పెరిగిపోతుంది. మన చేపల కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మామిడికాయ, వంకాయ, ఈ 2 కంపల్సరీ వేయాలండి. ఈ తలకాయ తోక ఉడికిపోయిన తర్వాత ఈ 2 వంకాయలు ఈ విధంగా చిలుకలు చేసి పులుసులో వేసుకోవాలి. అలాగే కాసేపు ఉడికిన తర్వాత మిగతా ఫిష్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలండి. లాస్ట్ ఒక 10 మినిట్స్ ఉంది అనగా మామిడికాయ ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవైతే ఈ పులుసులో వేసేసుకొని 10 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అలాగే 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మన చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దాము. సో చూసారా, మనం పోసిన నూనె అంతా కూడా పైకి తేలిపోతుంది. ఇలా పైకి తేలి ముక్క ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి కలపాలనుకుంటే కనుక మనము కడాయితో సహా కలిపితే మాత్రమే ముక్కలు చెదరకుండా ఉంటాయండి. ఒకసారి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో చూస్తుంటేనే తినాలనిపించేంత రుచిగా ఉంటుంది నెల్లూరు చేపల పులుసు. మీరు తప్పకుండా ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఫాలో లవ్లీ ధ్రువ అఫీషియల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.